హన్మకొండ జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కారు బీభత్సం సృష్టించింది. మడికొండ దగ్గర రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. యాక్సిడెంట్ అనంతరం రాజయ్య కారు దిగి మహిళను చూసి కారును కాజీపేట బాపూజీ నగర్లో వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో రాజయ్య కారును డ్రైవర్ నడిపినట్లు మృతురాలు స్వప్నగా స్థానికులు తెలిపారు. రైట్, ఇక రాజయ్య కారు బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఒక మహిళ కారు యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ప్రమాదానికి కారణం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య కారు ఢీకొనడం మూలంగానే ఆ మహిళ మృతి చెందినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతి చెందినటువంటి మహిళను మడికొండ ఎస్సీ కాలనీకి చెందినటువంటి కలకోటి స్వప్నగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. రాజయ్య హైదరాబాద్ నుంచి కారులో వస్తున్నటువంటి క్రమంలో రోడ్డు దాటేటువంటి ప్రయత్నంలో డివైడర్ దాటుతున్నటువంటి క్రమంలో అతివేగంగా ఉన్నటువంటి కారు మహిళలను ఢీకొట్టడంతో ఆమె ఎగిరిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మృతి చెందినటువంటి మహిళ మృతదేహాన్ని కారు దిగి చూసినటువంటి రాజయ్య మృతి చెందినటువంటి విషయం తేల్చుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కారును మార్గ మధ్యంలోనే వదిలేసి వేరే కారులో తన ఇంటికి వెళ్లిపోయినట్టుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి పోలీసులు అయితే మృతురాలు కొడుకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు కింద పడి మృతి చెందినటువంటి మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు, స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సతీష్.